గుడిలో ఏముంటుంది? అందరికీ నోట టక్కుమని దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ అక్కడ గుళ్ళో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవాక్కైపోతారు. ఆ అంధవిశ్వాసమే ఇప్పుడు ఆ గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్ళో ఏం జరిగింది? అక్కడ దేవుడికి బదులుగా దయ్యానికి పూజలేంటి? తెలంగాణలో మిస్టరీగా మారిన ఆ టెంపుల్ ఎక్కడుంది? అదంతా తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చివరి వరకు మీరు చూడాల్సిందే. గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగు పెడితే మాత్రం కాళ్ళు చేతులు వణుకుతాయని మీకు తెలుసా? అక్కడ గుడిగంట మోగిందంటే చాలు గుండెల్లో దడ పెరుగుతుందని, అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు వామ్మో ఒక్కటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి. మరి ఇలాంటి ఆలయం ఇతర దేశంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ లేదు. మన తెలంగాణలోనే ఈ దయ్యం ఆలయం ఉంది. ఇదిగో మనం చూస్తున్న ఈ గుడిని చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైన ఆలయం ఇది. వాస్తవానికి ఈ దేవాలయంలో వేణుగోపాలస్వామి కొలువై ఉండేవాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండలో ఉన్న ఈ ఆలయం 150 ఏళ్ల కిందిది అని చరిత్ర చెబుతోంది. అయితే గత 15 ఏళ్ల నుంచి సరిగా ఇక్కడ దేవుడు పూజలకు నోచుకోవడం లేదట. అసలు దేవుడు ఎందుకు పూజలకు నోచుకోవడం లేదనేది ఆ విషయంలోకి వెళితే, గుడిలో చాలా సంవత్సరాలు పనిచేసిన పూజారి మరణించాడట. ఆ మరణంతో ఈ గుళ్ళో దేవుడు కాక ఏదో అదృశ్య శక్తి ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే ఇప్పుడు భగవంతుడు భక్తులకు మధ్య దూరాన్ని పెంచింది. ఈ గుడిలో 15 ఏళ్ల క్రితం హనుమంతు అనే పూజారి అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన మరణంతో గుడి మూగబోయింది. అప్పటి వరకు పెద్ద ఎత్తున భక్తులు, మానసిక రోగులు, వికలాంగులతో ఎప్పుడూ కలకలలాడిన గుళ్ళో ఇప్పుడు భూత ప్రేత పిశాచాలు ఆవహించాయనే భావన స్థానికుల్లో నెలకొంది. ఈ అపవాదు కూడా 4 దిక్కులా పాకింది. ఆ మూఢనమ్మకంతో రాత్రివేళ అక్కడికి స్థానికులు కన్నెత్తి చూడకపోగా పట్టపగలు సైతం అక్కడికి వెళ్లటానికి భయపడుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ శివారులో తీగలగట్టుపల్లికి చెందిన ఓ పూజారి 2-3 నెలలకోసారి ఈ గుడికి వచ్చి దీపం పెడుతూ పోతుండగా, మిగిలిన జనం మాత్రం అర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయానికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం ధూప దీప నైవేద్యాలు చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో దేవుడున్న ఈ గుడి దెయ్యం పట్టిన ఓ బూత్ బంగ్లాలా స్థానికుల్లో ఒంకింత ఆందోళన రేకెస్తూ భయపెడుతోంది. రాక్షసులను చీల్చి చెండాడిన కాళికామాతతో పాటు అన్ని భయాలకు దీటైన అభయాంజనేయుడు కొలువై ఉన్న ఈ గుళ్ళోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు. ఓవైపు ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులేస్తూ ఉంటే, ఇదిగో దేవుడున్న గుళ్ళో దయ్యం ఉందనుకుంటూ జనం ఇంకా భయపడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి జన విజ్ఞాన వేదిక సభ్యులేమైపోయారు? గుళ్ళో దయ్యమన్న భయంతో భక్తజనం బంద్ అయితే నచ్చజెప్పాల్సిన పండితులేమయ్యారో తెలియడం లేదు. మరోవైపు ఎవరైనా గుప్త నిధుల బ్యాచ్ లేక కొంతమంది ఆకతాయిలు అలా ప్రవర్తిస్తున్నారన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా గుళ్ళో దయ్యమన్న పేరుతో అర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయం పాడుబడిపోవడం విచారకరం. ఇకనైనా హిందూ సంఘాలు ముందడుగు వేసి ఆలయంపై ఉన్న అపోహను తొలగించాలని కోరుతున్నాను.